అనియా, నేను నీకు ముందే చెప్పాను కదా తన్ని గదిలో పెట్టి తాళం వేయి, అప్పుడే తను ఎక్కడికి వెళ్లకుండా ఉంటుందని. అప్పుడు ప్రవీణ్ మన దగ్గరకు వచ్చేసేవాడు కదా. కానీ లేదు, నా మాట వినలేదు నువ్వు. ఇప్పుడు మన మొహం మీద చెప్పుతో కొట్టినట్టు మరి చెప్పేసి వెళ్లారిద్దరు ఇక్కడి నుంచి. ఎంత దూరం వెళ్ళుంటారో మనకి తెలీదు, కానీ మనల్ని తలుచుకుని మాత్రం నవ్వుతూ ఉంటారు. కానీ అనే నువ్వు తలుచుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోగలవు. వాళ్ళని వెతికి ఇక్కడికి నా దగ్గరికి తీసుకురా. వాళ్ళు ఏదో ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకుని. నేను వాళ్ళిద్దరిని ఎక్కడని వెతకాలి చెప్పు? వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారో నాకెలా తెలుస్తుంది? అసలు ఈ సిటీలో ఉన్నారో లేదో కూడా తెలీదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు. ఈ రోజు ఉదయం ప్రజ్ఞ బయటికి వెళ్ళేటప్పుడు తను ఫోన్లో ప్రవీణ్తో మాట్లాడుతుంటే నేను విన్నాను. తను ప్రవీణ్కి చెప్పింది హైవేలో ఉన్న గుడి దగ్గర ఏదో లవర్స్ పాయింట్ దగ్గర కలవమని చెప్పింది. థ్యాంక్స్ తను. నీ ఒక్కదాన్ని మేము పూర్తిగా నమ్మగలుగుతున్నాం. మా నాన్నమ్మ నమ్మకాన్ని వమ్ము చేసింది తను. తనను ఊరికే వదిలే ప్రసక్తే లేదు. నువ్వు ఎంత దూరం పారిపోతావో పారిపో, కానీ ఇప్పుడు నువ్వు ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే నా నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు. బాబు, ఇంకా ఎంత టైం పడుతుంది? మేడం, ఇంకా మనం ముంబై కూడా దాటలేదు కదా. ఒకసారి ఊరు దాటామంటే అక్కడ నుండి కనీసం 2 గంటలైనా పడుతుంది. ఏంటి బాబు, నేను కాస్త త్వరగా వెళ్ళాలి. అక్కడ నాకు చాలా అర్జెంట్ పనుంది. మేడం, ఇంత ట్రాఫిక్ లో ఫాస్ట్ గా ఎలా వెళ్ళాలి? హైవే ఎక్కిన తర్వాత ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు మనం. సరే, కాస్త ఫాస్ట్ గా వెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే మేడం. అమ్మ ఫోన్ చేస్తోంది. ఇప్పుడు నేను ఎత్తానంటే తను వివరాలన్నీ అడుగుతుంది. అలాగని ఎత్తలేదంటే నా కోసం ఇంటికి ఫోన్ చేస్తుంది. అమ్మా. ప్రజ్ఞ, నేను మాట్లాడుతున్నాను. అక్కడంతా ఇంట్లో బానే ఉందిగా? అంతా బానే ఉందమ్మా. నువ్వు అస్సలు కంగారు పడుకో. లేదులే. సరే గాని, ఇంతకీ ప్రవీణ్ గురించి ఏమైనా వివరాలు తెలుసాయా? ప్రజ్ఞ, నువ్వు బయట ఎక్కడైనా ఉన్నావేంటి? గుడికి. అమ్మమ్మ ఏమని చెప్పారంటే గుడికి వెళ్ళి ప్రార్థన చేస్తే అంతా సర్దుకుంటుంది అని చెప్పారు. అభి ఉన్నారని పక్కన? ఒకసారి నాతో మాట్లాడిస్తావా? అది మూడు సరిగా ఉంటేనే. అవునమ్మా, ఆయన మూడు బానే ఉంది, కానీ ఆయన బండి నడుపుతున్నారు కదా. నేను ఇంటికి వెళ్ళగానే ఆయనతో నీకు ఫోన్ చేపిస్తాను. ప్రజ్ఞ, ఒకసారి మాట్లాడతానమ్మా. అమ్మా, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. నువ్వు మాట్లాడేదేవి నాకు వినిపించట్లేదు. ఇంటికి వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? కట్ చేసింది. పోనీలే, కనీసం అభి ఇంకా ప్రజ్ఞ ఇద్దరు కలిసే గుడికెళ్తున్నారు కదా. అయినా నేను ఎప్పుడు టెన్షన్ పెట్టుకుని కూర్చుంటాను. అత్తయ్య చెప్పింది నిజమే. ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్ పెట్టుకుని దాని గురించే ఆలోచిస్తూ ఉంటాను. భగవంతుడా, నువ్వు నా పిల్లలిద్దరిని ఎప్పుడు ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండు. వాళ్ళిద్దరు ఎప్పుడు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. ఇదంతా ఎప్పటికి సర్దుకుంటుందో తెలియడం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా ఆలియాని ప్రవీణ్ ఎందుకు పెళ్లి చేసుకోలేదని అమ్మ అడుగుతుంది. ఒకవేళ ప్రవీణ్ బుల్బుల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఆలియాని పెళ్లి చేసుకోలేదని అమ్మకి తెలిసిందంటే అప్పుడు అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవీణ్ని తిరిగి తీసుకురావాలి. ఒకవేళ తన గురించి నిజం బయటపడిందంటే అప్పుడు మా పెళ్లి గురించి కూడా నిజం అందరికీ తెలిసిపోతుంది. అనియా, నీకు ఆ కళ్ళజోడు కనిపిస్తే అప్పుడు నువ్వు అక్కడే తన్ని వదిలేసి వచ్చేసి తన్ని నువ్వు నీతో పాటు తీసుకురావద్దు. నువ్వు తనతో బంధాన్ని అక్కడే తెంచుకొని వచ్చాయి. ఎందుకంటే తన ముందుకు వచ్చిందంటే నేను తన ఎట్టి పరిస్థితులను వదలు. అనియా, ఐ ప్రామిస్ యూ దట్ ఐఎమ్ గోనా కిల్ హర్. నేను తను చంపేస్తాను. ఖచ్చితంగా నేను తను చంపేస్తాను అన్నయ్య. తను చేసిన దానికి నేను అసలు వదలను. నేను కదా అలియా, అంతా నేను చూసుకుంటాను. ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. కంగారు పడకు. నువ్వు నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదన్నయ్య. నేను అక్కడే నా ముందే అంతా. నేను గన్ తీసుకొస్తాను. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? చంపాలనుకుంటున్నారు. నేను తిన్నగా తన గుండెల్లోని షూట్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు తను ప్రవీణ్ ప్రేమించడానికి వీలుండదు. నేను తిన్నగా తన మొహం మీద కాలుస్తాను. ఆ మొహం చూసే కదా ప్రవీణ్ తన్ని ప్రేమించాడు. నేను తన్ని ఎలా తయారు చేస్తానంటే ప్రవీణ్ కనీసం తన వైపు కన్నెత్తి కూడా చూడలేడు.
చంపేస్తాను తన్ని. వదలన్నయ్య, నేను తన్ని. ఆలియా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నేను ఆకలేనన్నయ్య. నేను తన్ని చంపుతాను. ఆలియా. డోంట్ స్టాప్ మీ అన్నయ్య. ఆలియా, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నేను తన్ని చంపేస్తాను. ఎందుకు అలా చేయకూడదు నేను? ఆలియా, లేదన్నయ్య. కంట్రోల్ చేసుకో. లేదు, ఆలియా, నేను నేను తన్ని చూసుకుంటాను, చంపేస్తాను. చెప్తున్నాను కదా, నా మాట తను విను, మోసం ఆలియా. చేసింది. ఆలియా, ప్రవీణ్ ఊరుకో. నా నుంచి ఆలియా, shut up. తీసుకెళ్ళిపోయింది. ఆలియా, shut up. తన్ని. Just shut up. ఆలియా, తప్పు చేస్తున్నావన్నయ్య. నువ్వు చాలా అప్సెట్ గా ఉన్నావు. యు అప్సెట్. అందుకే నేను కోరుకుంటున్నాను ఈ పరిస్థితిలో సమస్య మరింత పెద్దదయ్యేలా నువ్వేమీ చేయకూడదని. నా మాట వినన్నయ్య. దయచేసి నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నేను నేను మాటిస్తున్నాను. నేను ఈ ఇంటికి ఏమాత్రం చెడ్డ పేరు రానివ్వను. ఐల్ బి ఇన్ కంట్రోల్. నేను నీకు మాటిస్తున్నానన్నయ్య. ప్లీజ్ నన్ను ఆలియా. తీసుకెళ్ళన్నయ్య. ఆలియా, నువ్వు నాతో పాటు రాకూడదు. ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఓకే? తను నీ మీద నమ్మకంతో ఆలియాని ఇక్కడ వదిలేళ్తున్నాను. తనని జాగ్రత్తగా చూసుకో. నేను తిరిగి వచ్చేంత వరకు ఆలియా బాధ్యత నీది. అన్నయ్య, ఒకవేళ ప్రవీణ్ కనిపించాడంటే తనకి నా మెసేజ్ పంపించు. ఇంతవరకు తను ఆలియా ప్రేమను మాత్రమే చూశాడు. కానీ తను చేసిన పనికి నాకు మాత్రమే కాదు, నాకు, ఈ కుటుంబానికి, తను చేసిన చెడుకి తను నా ద్వేషాన్ని చూస్తాడు. ఎప్పటికీ నేను తన్ని క్షమించలేను. I'll never forgive him. ఇట్స్ ఓకే, రిలాక్స్. Tell him, Ananya, that Alia hates Praveen. Tell him, Ananya, I don't want to see his face. రిలాక్స్, అంత సర్దుకుంటుంది. I hate Praveen. అభి, ఎక్కడికి వెళ్తున్నావు బాబు? నిన్న జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ప్రజ్ఞతో ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు బాబు. ఆలియా కూడా తన మీద కోపంగా ఉంది, అనవసరంగా నిందలు వేస్తోంది. కాని అభి, నువ్వైతే ప్రజ్ఞ వైపే మాట్లాడాల్సింది కదా. తాను వాళ్ళింటిని వదిలేసి నీ మీద నమ్మకంతో ఈ ఇంటికొచ్చింది. మరి నువ్వే తనకి తోడుగా నిలబడలేదంటే తను ఒంటరిగా ఉండిపోతుంది కదా. భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రమే కాదు, నమ్మకం కూడా చాలా అవసరం. అయినా నా మనసు గట్టిగా చెప్తోంది ప్రజ్ఞ అసలు అలాంటిదేమీ చెయ్యలేదు అని. ఏమీ చేయలేదు. నిన్నీకెలా చెప్పను నాన్నమ్మా? తన గురించి నీకు తెలీదు. ఎవరైతే మనందరి నమ్మకాల్ని వమ్ము చేసి వెళ్ళిందో నువ్వు నన్ను తన మీద నమ్మకం ఉంచమని చెప్తున్నావు. అభి, నువ్వు తన మీద కోపడ్డావు కదా. ఇప్పుడు నువ్వే తన్ని ఒప్పించి వెళ్ళి తనతో మాట్లాడు. క్షమాపణ చెప్పాలని లేకపోతే అలాగే చెప్పొద్దు. కాని నువ్వు తన్ని కలిసి మాట్లాడు. జీవితంలో అపోహలొస్తాయి, కానీ వాటిని వెంటనే దూరం చేసుకోవాలి. వెళ్ళి తనతో మాట్లాడు. లేకపోతే తను ఒంటరిదైపోతుంది, చాలా బాధపడుతుంది. అలాగే నాన్నమ్మ, నేను తనతో మాట్లాడడానికి ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. బయటికా? అవును, తను కాస్త దిగులుగా ఉంది కదా, అందుకే మూడౌట్ అయ్యి బయటికి వెళ్ళింది. తనని కలవడానికి వెళ్తున్నాను. మంచి పని చేస్తున్నావు. జీవితంలో ఒడిదుడుకులు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి, కానీ వాటి ప్రభావం మన బంధాల మీద మాత్రం పడనివ్వకూడదు. సరేనా? సరే. వెళ్ళు. నాన్నమ్మకి నేను తన గురించి నిజం చెప్పగలిగితే బాగుండేది. తన నిజస్వరూపం నాన్నమ్మ ముందు బయట పెట్టగలిగితే అప్పుడు నేను తన మీద పగ తీర్చుకోవడానికి నాకు మంచి అవకాశం వచ్చేది. కానీ ప్రతిసారి నేను నాన్నమ్మ గురించి ఆలోచించి నన్ను నేను ఆపుకోవాల్సి వస్తుంది. నేను తనకి తప్పకుండా శిక్ష వేస్తాను, కానీ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. తనకి మాత్రమే బాధ కలిగేలా చూడాలి. మా నాన్నమ్మ బాధపడకూడదు. ఇది స్వెటర్. నేను దీన్ని ఎప్పుడు అల్లుంచాను. నిజం చెప్పాలంటే దేవుడి దేవల్ల మీ దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఇది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. నువ్వు ఈ కలర్ని చూసావా? ఇది చాలా డల్గా ఉంది.
దీన్ని నేను వేసుకోవడం కాదు కదా, కనీసం నా కాన్ని కూడా తుడుచుకోలేను. దీన్ని మా అమ్మ తన చేతులతో అల్లింది. చూడు, నువ్వు నా ముందు ఏడవలసిన అవసరం కొంచెం కూడా లేదు. నా వల్ల పొరపాటు జరిగింది. ఐఎమ్ సారీ. నాకు తెలుసు మీరు నన్ను కాకపోయినా మా అమ్మని ఎంతగానో గౌరవిస్తున్నారు, తన గురించి ఎంత ఆలోచిస్తున్నారు. అందుకే తను బాధపడే విధంగా మీరు అసలు ఏమీ చెయ్యరని నేను అనుకుంటున్నాను. నిన్ను పిల్లలు ఐస్ క్రీమ్ నాది కాదు, నాది లేదు, నాది. మీరిద్దరూ మళ్ళీ గొడవ పడుతున్నారా? చెప్పడానికి మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఎప్పుడు గొడవ పడతారు. ఏదున్నా దాన్ని షేర్ చేసుకోవచ్చు కదా. లేదు, ఆ అమ్మాయి ప్రజ్ఞ అయ్యే అవకాశమే లేదు. ఏ అమ్మాయినైతే నేను చూశానో తను బంధాలను అర్థం చేసుకుంది, స్నేహం అంటే ఏంటో అర్థం చేసుకుంది తను. కానీ ప్రజ్ఞ ఈ కళ్ళజోడికి ఎవరి ఫీలింగ్స్ గురించి కొంచెం కూడా పట్టింపు లేదు. ఉంటే తను ఇంత పని చేసి ఉండేది కాదు. చూస్తున్నావు కదా నాన్నమ్మ సంతోషాన్ని. తన సంతోషం కోసమే నేను బతుకుతున్నాను. రేపు ఆలియాకి ప్రవీణ్కి పెళ్లి జరగబోతోంది. ఒకవేళ రేపు ఏదైనా గందరగోళం జరిగిందంటే అప్పుడు నాకంటే చెడ్డవాణ్ణి నువ్వు ఎక్కడా చూడలేవు. అమ్మ కంటే ఆయనకి అమ్మమ్మ గురించి ఎక్కువ దిగులు. ఒకవేళ అమ్మ బాధపడ్డా ఆయన చూశారంటే అమ్మకి మొత్తం నిజం చెప్పేస్తారు. మీరెవ్వరికీ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు చెప్పమంటే అప్పుడు నేనే స్వయంగా మా అమ్మకి మీ నాన్నమ్మకి మన బంధం గురించి పూర్తిగా నిజం చెప్పేస్తాను. మీరు మా అమ్మకి ఏ గౌరవాన్ని అయితే ఇచ్చారో దానికి బదులుగా మీరు నన్ను ఈ మాత్రమైనా చేయనివ్వండి. అప్పుడు నాకు కొంచెమైనా సంతృప్తిగా ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్నందుకు నేను మీకోసం కనీసం ఈ ఒక్క మంచి పనైనా చేశానని. ఒకవేళ తను చెప్పింది నిజమైతే మరి తను ఇలా ఎందుకు చేస్తుంది? ఒకవేళ తను ఇలా చేయాలనుకుంటే మరి తను అలా ఎందుకు? షీఈస్ టూ స్మార్ట్. నన్ను ఫోన్ని చేసింది. ఐ విల్ నాట్ స్పేర్ హర్. ఆలియా, ప్లీజ్ బాధపడుకో. నీ విషయంలో ఇప్పుడు జరిగిందంతా కూడా మంచిగా జరిగింది. అసలు ప్రవీణ్ మనసులో నువ్వు లేనప్పుడు నువ్వు తనతో ఎలా హ్యాపీగా ఉండగలవు? నువ్వు ప్రేమ లేకుండా పెళ్లి చేసుకున్నావంటే అప్పుడు సిచ్యుయేషన్ చాలా బ్యాడ్ గా ఉంటుంది. మనం దీని గురించి ముందే ఆలోచించుండుంటే ప్రజ్ఞకి అభికి పెళ్లి జరుగుండేదే కాదు. చూసావా తన కారణంగా నీ లైఫ్ కి ఎంత ప్రాబ్లం వచ్చిందో. నా జీవితంలో ఏం జరగాలో జరిగిపోయిందను, కానీ అన్నయ్య జీవితానికి నేను అన్యాయం జరగనివ్వను. ఆ కళ్ళజోడిని నేను అన్నయ్య జీవితం నుంచి దూరం చేసి తీరుతాను. అన్నయ్య కళ్ళజోడిని తిరిగి ఇంటికి తీసుకురాడు చూడు. ఆ తర్వాత అన్నయ్య లైఫ్ కూడా పూర్తిగా ఇంతకు ముందులాగే మారిపోతుంది. అన్నయ్యకి నీకు పెళ్లి చేసేసానంటే అప్పుడు నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా వల్ల కూడా తప్పు జరిగింది. అసలు నేను అభికి ప్రజ్ఞతో పెళ్లి జరగనివ్వకుండా ఉండాల్సిందే. బట్ ఐ విల్ నాట్ రిపీట్ దిస్ మిస్టేక్ అగైన్. నేను నా కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని వెంటనే అభిని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఎవరు కూడా మధ్యలోకి రాలేరు.
అత్తయ్య, ఈ పరిస్థితుల్లో ఆలియా తన్ని తాను ఎలా సంభాలించుకుని ఉంటుందో కదా. పాపం తనకి తల్లి కూడా లేదుగా. కానీ తనకి నాన్నమ్మ ఉంది కదా, తనను ప్రేమించే అన్నయ్య ఉన్నాడు. అదే నిజమే అత్తయ్య, కానీ అమ్ముంటే అది వేరు కదా. అమ్ముంటే పిల్లలకి ఎంతో ధైర్యం చెప్తుంది, వాళ్ళకి అండగా నిలబడుతుంది. సమస్య వచ్చినప్పుడల్లా వాళ్ళకి నచ్చ చెబుతుంది. మీకు గుర్తుందా, మన ప్రజ్ఞకి 3 పెళ్ళిళ్ళు చెడిపోయినప్పుడు, ఇంకా పెళ్లి వాళ్ళు గుమ్మం దగ్గర నుండి వెళ్ళిపోయినప్పుడు నేనే కదా తనకు ధైర్యం చెప్పింది, అవునా? నువ్వు తనకి ధైర్యం చెప్పావా, లేక తను నీకు ధైర్యం చెప్పేదా? నువ్వైతే తలబట్టుకుని కూర్చునేదానివి, కానీ ప్రజ్ఞ కదా మాటి మాటికి నీ తల మీద చేయి పెట్టి చెప్తూ ఉండేది, అమ్మా నువ్వు కంగారు పడకు, అంతా మంచే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుందని. అదేలేండి అత్తయ్య, కానీ నేను తనకి తోడుగా ఉన్నానా లేదా? నేను తోడుగా ఉండడమే ప్రజ్ఞకి చాలా చాలా పెద్ద విషయం. అత్తయ్య, అసలు ప్రవీణ్ ఎందుకు పారిపోయినట్టు? అంటే దండలు మార్చుకునేదాకా బానే ఉంది కదా. మరి ఉన్నట్టుండి అత్తయ్య ప్రవీణ్ ఆలియాని చాలా ప్రేమిస్తున్నాడు, అలాగే ఆలియా కూడా ప్రవీణ్ ప్రేమిస్తోంది. ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా. మరి ఎందుకు ఉన్నట్టుండి ఇలా పెళ్లి మండపాల నుంచి పారిపోయినట్టు? సరళా, నీకు టెన్షన్ పడ్డం బాగా అలవాటైపోయింది. ప్రతి విషయానికి టెన్షన్. అది వదిలేసి నువ్వు ఇది విను. పేపర్లో ఏం రాసిందో చదువుతాను. ఇవాళ నుంచి డీజిల్, పెట్రోల్ రెండింటి ధర పెరిగిపోయిందని, ఇప్పుడు ఆటో వాళ్లు కూడా ధరలు పెంచేస్తారని రాశారు. దానివల్ల మనకేం తేడా ఉంటుంది? పెట్రోల్ గానీ డీజిల్ గానీ ధర పెరిగితే ఏంటి, తగ్గితే ఏంటి? అదే కాక ఇవన్నీ ఆలోచించడానికి నా దగ్గర అస్సలు టైం లేదు ఇప్పుడు. బుల్బుల్ కూడా పెళ్లి చేసేస్తే అప్పుడు నా దగ్గర బోల్డ్ అంత టైం ఉంటుంది. అప్పుడు ఇవన్నీ ఆలోచిస్తాను. పెట్రోల్ ఎప్పుడు పెరుగుతుంది, డీజిల్ ఎప్పుడు. అత్తయ్య బుల్బుల్ పొద్దున్నే వస్తానని చెప్పిందిగా, ఇంతవరకు రాలేదే? మీరు తనతో ఏమైనా మాట్లాడారా? ఓ, నేను ఆలియా టెన్షన్లో పడి ఫోన్ చేయడమే మర్చిపోయాను. ఉండి ఇప్పుడే ఫోన్ చేస్తాను. బహుశా తనకి నెట్వర్క్ లేదనుకుంటాను. పూర్ణిమా, పూర్ణిమా, ఏంటి పెద్దమ్మా? నువ్వు బుల్బుల్తో ఏమైనా మాట్లాడావా? తన ఇంటికి ఎప్పుడు వస్తుందో చెప్పిందా నీతో? లేదు పెద్దమ్మా, నేను తనకి చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను, కానీ తన నంబర్ కలవడమే లేదు. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉంది ఈ పిల్లకి. ఇంటి గురించి ఆలోచన లేదు. ఉదయాన్నే వస్తానని చెప్పి ఇంతవరకు ఇంటికి రాలేదు. నేను ఇక మీదట తన్ని బయటికే పంపరు. అత్తయ్య, మీరు మధ్యలో మాట్లాడకూడదు. ఆ కనీసం ఒకసారి ఇంటికి ఫోన్ చేసి చెప్దామన్న జ్ఞానం లేదు ఈ పిల్లకి. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే, వీడది పంతమే. డోంట్ టచ్ మీ ప్రవీణ్. నన్ను ముట్టుకునే హక్కు కూడా నీకు లేదు. ఎవరికైతే హక్కుందో నువ్వు తనని ఒంటరిగా వదిలేసి ఇక్కడికి వచ్చేసావు. నువ్వెందుకు ఇలా చేసావు ప్రవీణ్? ఎందుకు చేసావు? నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వు ఆలియాని పెళ్లి చేసుకుంటానని. మరి స్టెప్ ని ఎందుకు తీసుకున్నావు ప్రవీణ్? అయినా నీకు ఈ సంగతి తెలుసు కదా, నువ్వు ఆలియాని పెళ్లి చేసుకోలేదంటే అప్పుడు మా అక్క పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ మా అక్కకి ఏమైనా అన్యాయం జరిగిందంటే దానికి బాధ్యులు వాళ్ళు కాదు, కేవలం నువ్వే అవుతావు ప్రవీణ్. నువ్వు మాత్రమే అవుతావు. నువ్వు నా మాట వింటావని నేను అనుకున్నాను, కానీ లేదు. నువ్వు అబద్ధం చెప్పావు నాతో. నన్ను ప్రేమిస్తున్నావు, నా కోసం ఏమైనా చేస్తాను బుల్బుల్, నీ కోసం ఏమైనా చేస్తాను. నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. ఏ విషయం కోసం అయితే నేను ఆలియాని పెళ్లి చేసుకుంటానని చెప్పాను అసలు అది జరగదు అంటే ఆలియాని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎందుకు నేను ఆలియాని పెళ్లి చేసుకోవాలి చెప్పు నాకు. చూడు బుల్బుల్, నాకు బాగా తెలుసు నువ్వు ఇదే కదా అనుకుంటున్నావు. నేను ఆలియాని పెళ్లి చేసుకున్నానంటే అప్పుడు ప్రెగ్నెంట్ వదిన లైఫ్ బాగుంటుందనేక. అలా ఏమీ జరగదు బుల్బుల్, అలా అని నువ్వు అనుకున్నావు, కానీ అలా జరగదు. అసలు నిజం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆలియాతోను ఇద్దరు కలిసి ప్రెగ్నెంట్ వద్దని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. ఇదే నిజం. చూడు బుల్బుల్, నాకు బాగా తెలుసు నువ్వు ఇదే కదా అనుకుంటున్నావు. నేను ఆలియాని పెళ్లి చేసుకున్నానంటే అప్పుడు ప్రెగ్నెంట్ వదిన లైఫ్ బాగుంటుందనేక. అలా ఏమీ జరగదు బుల్బుల్, అలా అని నువ్వు అనుకున్నావు, కానీ అలా జరగదు. అసలు నిజం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆలియాతోను ఇద్దరు కలిసి ప్రెగ్నెంట్ వద్దని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. ఇదే నిజం. అబద్ధం చెప్తున్నావు ప్రవీణ్ నువ్వు. నేను అబద్ధం చెప్పడం లేదు బుల్బుల్. ప్రెగ్నెంట్ వద్దని ఇంటి నుండి బయటికి గెంటేయాలని ఆలియాతోను మాట్లాడుకుంటూనే నేను స్వయంగా విన్నాను. నువ్వే చెప్పు,
తన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు ప్రజ్ఞ వద్దని బయటికి గెంటేశారంటే నేను తన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎవరు సంతోషంగా లేనప్పుడు అసలు నేనెందుకు నా లవ్ని సాక్రిఫైస్ చేయాలి? నువ్వేం కంగారు పడుకో. నేను ఏ రాంగ్ డెసిషన్ తీసుకోలేదు. నువ్వు చూస్తూ ఉండు. ఈ డెసిషన్ వల్ల మనందరి లైఫ్లో చాలా బాగుంటాయి. ఎవరి లైఫ్ ప్రవీణ్? మనిద్దరికి కలిసి ఏ లైఫ్ లేదు. అయినా నా సంతోషాన్ని నేను కోరుకోవడం లేదు. ప్లీజ్ నాకేమీ వద్దు. ఎందుకంటే నా ఆలోచనలు నా ఫ్యామిలీతోనే మొదలవుతాయి, అలాగే వాళ్లతోనే అంతమైపోతాయి. ప్రవీణ్, వాళ్ళకంటే నాకు ఈ ప్రపంచంలో అసలు ఎవ్వరు కూడా ఎక్కువ కానే కాదు. కానీ నువ్వు మాత్రం అలా కాదు కదా. నువ్వు మొత్తం అందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చావు. కానీ ఎవరు సఫర్ అవ్వాల్సి వస్తుంది? మా అక్కే కదా. నువ్వు ఆలియాని పెళ్లి చేసుకున్నావంటే అప్పుడు వాళ్ళ కోపం ఎంతో కొంత తగ్గుండేది. కానీ నువ్వు ఈ విధంగా ఇక్కడికి రావడం వల్ల వాళ్ళ కోపం మరింత రెట్టింపై ఉంటుంది. అక్కడ వాళ్ళందరూ మా అక్కని ఎలా... ఒకవేళ మా అక్కకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నేను నిన్ను... యు నో వాట్? I hate you, Praveen.